చాలా బాగుందండి నిజం చెప్పాలంటే. ఎంత బాగుందంటే లైక్ మా చిరంజీవి గారిని సో అన్నయ్య మూవీ తర్వాత నేను ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశానంటే అనిల్ రావుపూడి గారి నుంచి నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ కూడా తగ్గించలేదన్నమాట. ఆయన కామెడీ లెవెల్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. లైక్ నయనతార గారు ఈయన కాంబినేషన్లో ఆ కామెడీ చాలా బాగా అనిపించింది. దట్టు మళ్ళీ వెంకటేష్ గారు కాంబో ప్యాక్ అనమాట మనకి. సో అది ఇంకో పండుగ మనకి. సో అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ కూడా. అవునవును. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మనం మంచిగా తీసినా చేస్తారు, చెడుగా తీసినా చేస్తారు, ఎలా అయినా చేస్తూనే ఉంటారు. సో ట్రోలర్స్ నేను పట్టించుకోవద్దు, మీరు అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటుంది. ఈసారి సంక్రాంతి మనమే కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది కాబట్టి అది కూడా మనమే కొట్టబోతున్నాం. ఎవరు నేనా వాళ్ళు పలకట్లేదన్నా అంటే కొంచెం క్రిటికల్గానే ఉంది, తప్పేం లేదు, చెప్పి ఒప్పేసుకుంటున్నాం. క్రిటికల్గానే ఉంది, బట్ ఓకే ట్రై చేస్తాం. ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం ఆ పేరుని పలకలేమా? పలుకుతాం, ఫ్యాన్స్గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవ్వాలి కనిపిస్తుంది. వాళ్ళు ఏ స్క్రీన్ లో చేస్తే మనకెందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉంది చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సో అజ్జాలు మాకు ఇంకా ఎలా అనిపిస్తున్నారు చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి, సన్నగా ఎంత బాగున్నారు. నిజంగా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని ఈ మూవీలో తెలుస్తుంది. ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు. ఆ ట్రైలర్లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. సౌందర్య గారితో అప్పుడు ఎలా అయితే చేశారో సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారో అని అనిపించింది. బ్రదర్ ఏఎస్ దగ్గర వేస్తారు, ఏ గూడెం దగ్గర ఆగాలి. సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా అత్తమామల గురించి కూడా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్కా నేను నమ్ముతున్నాను. సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు. మీరు బేసిక్గా ఈ మధ్యకాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు మనోళ్ళు. కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. ప్రభాస్ గారు కూడా ఉన్నారు కదా బరిలో, మరి ఏ సినిమా అంటారు? అందరు కలవాలి. ప్రభాస్ గారు ఏమన్నా బయట వాళ్ళ కాదు కదా, మనోళ్ళే కదా. ప్రభాస్ గారు మనోడే, శర్వానంద్ మనోడే, నవీన్ పోలిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే, విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. కానీ విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా. సో చూద్దాం, అది కూడా చూద్దాం. మనం అందరిని ఆదరిస్తాము, ఆరాధిస్తాము. ఏంట్రా బాబు తెలుగు పోతుంది ఈరోజు, నచ్చొస్తుంది. ఓకే, సో ఫైనల్గా నేనేమంటానంటే చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ అవ్వచ్చు, శర్వానంద్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు నవీన్ పోలిశెట్టి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 days పెట్టండి చాలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే హీరోలు వేసుకుంటారో డబ్బులు, ప్రొడ్యూసర్లు తగ్గిస్తారో నాకు తెలియదు, కానీ ఎవరొకరు ఎంతో కొంత తగ్గించి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నాం అని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారంట? చచ్చా కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్, కానీ ఇదిలో ఆయన చేస్తాడు అది. ఎస్, అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడాలో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూశారు. సో ఈ మూవీ కూడా అలాగనే ప్రతి ఒక్కరు థియేటర్ వైపు వెళ్ళాలి, అందరు థియేటర్లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికీ చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను టికెట్స్. ఎస్, చాలా బాగుందండి. అంటే లైక్ ఒక సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది, వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది. అంటే ఎవర్ గ్రీన్, అసలు ఆ ఇద్దరు మెగా అంటే సూపర్ హీరోస్ కదా. సో ఒకటే స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపించింది.
అదే సంక్రాంతికి కన్నుల పండగ అంటారు కదా, సో అది అనిపించింది. డామినేట్ చేసినట్టు ఏమైనా ఉందా చిరంజీవి గారు? లేదు, అలా ఏం అనిపించలేదు. అంటే ఈక్వల్గా పర్ఫామ్ చేశారు. చిరంజీవి గారు ఏజ్కి ఆయన అలా ఏం సంబంధం లేకుండా సూపర్గా ఉంది అసలు. యా యాజ్ యూజువల్ బాగానే ఉంది, బట్ సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎందుకు అని అంటే ఎందుకో నాకు నచ్చలేదు బ్రో. యా అవ్వలేదు. రష్మిక మందానా, లైక్ సమంత, వీళ్ళైతే బాగుండు అనిపించింది. చిరంజీవి గారికి అంటే చాలా మంది ఈ సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లో చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నాకు ఆ స్క్రీన్ల గురించి తెలీదు బేసిక్ గా, బట్ నాకు చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. ట్రైలర్ యా చేశారు కాబట్టి మూవీ తీశారు కదా. కానీ ట్రోలింగ్ వస్తుంది, కొంచెం క్రింజ్ కామెడీ అని అలా ట్రోలింగ్ వస్తుంది కదా. అంటే నేను ఓవరాల్ గా మూవీ చూసి జడ్జ్ చేస్తా, ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేను కాబట్టి, సో మూవీ చూసి చెప్తా ఓవరాల్ గా. అంటే అనిల్ గారికి ఒక డిజాస్టర్ లోడ్ అవుతుందని చెప్పి అంటే ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు ఒక ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కాబట్టి, సో ఇది కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. యా ఎట్లుంటది అంటారు సినిమా? యా చూడొచ్చు, బాగానే ఉంటుంది. బట్ రాజాసాబ్ అంతా హిట్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. రాజాసాబ్ హిట్ అవుద్దా? యా అవును, నేను ప్రభాస్ గారి ఫ్యాన్ ని, డార్లింగ్ ఫ్యాన్ ని. ఎలా ఉంది ఇప్పుడు? సాంగ్ రిలీజ్ చేస్తా అన్నారు, ఇంకా చేయలేదేంటి? అంటే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయో, వాళ్ళ డేట్స్ లైక్ ఉంటాయి కదా, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మేబీ రిలీజ్ చేయలేరేమో. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలో ఏది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నా? నేను రాజాసాబ్ అనుకుంటున్నా. రాజాసాబ్ తర్వాత ఏది అవుతుందండి? ఇదే వరశంకర ప్రసాద్ ఆ మూవీ అవుతుంది. ఈ నేమ్ పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంత పెద్దది? అంటే చాలా దగ్గర 11 to 13, 12 దాకా ఉన్నాయి కదా, సో అవి చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది పలకడానికి. అనిల్ రావుపూడి ప్రతిసారి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ ఉంటాడు, 20 seconds 30 seconds అన్నట్టుగా. సాంగ్ మీదనే ఈ సినిమాని హిట్ కొట్టేస్తాడు అన్నట్టుగా. యా ఆల్రెడీ కొట్టేశాడు కదా, ఏంటి మన మీసాల పిల్ల. యా మీసాల పిల్లతోనే కొట్టేసిండు అనిల్ రావుపూడి. అండ్ ప్రసాద్ అండ్ ఇప్పుడు వెంకటేష్ సార్, చిరంజీవి గారు ఇద్దరు తీసింది. సో ఇది కూడా హిట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ రాజాసాబ్ హిట్ అవ్వాలి.